అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వృషభ రాశి జాతకులు జూన్ మాసంలో 7వ తేదీన ముఖ్యమైన సంఘటనలు ఈ రోజు జరగబోతున్నాయి. రాశి పెట్టుకోండి. ఈ రోజున ఇలా జరగక మానదు. అసత్యాల గురించి కాదండి, సత్యాల గురించి తెలుసుకోండి. అసత్యాలు ఎన్నో విని ఉంటారు, కానీ ఈ రోజున ఈ యొక్క సత్యాన్ని గ్రహించండి. ముఖ్యమైన అతి కీలక సంఘటనలు జరగబోతున్నాయి. ఏ రూపేణా ఏ దిక్కు నుంచి ఈ యొక్క విషయాలు తెలియబోతున్నాయో తెలిస్తే, ఈ యొక్క సంఘటనల్లో మీ యొక్క పాత్ర ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెందియున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ గణేష్ రాజు. ఫోన్ నెంబర్ 9573058625. ఈ రాశి వారు ఈ రోజు మాత్రం చాలా చక్కటి ఫలితాలు పొందుకుంటారు. మీకు బాగున్నట్లుగానే ఉంటుంది, కానీ బాగుండదు. బాగోలేనట్లు అనిపిస్తుంది, అయినా బాగుంటుంది. దీని యొక్క అర్థం ఏమిటంటే అన్నీ తారుమారుగా గజిబిజిగా ఉంటాయి. అనుకున్న పనులు కాకపోవడం లేదా కష్టతరంగా పూర్తి కావడం, అనుకున్న పనేమో మీరు అనుకున్నది సులభంగా జరగకపోగా కష్టమవ్వడం, అనుకోని పని సులభంగా జరిగిపోవడం. వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ రోజున మీ యొక్క సమయం ఇలాగే ఉంటుంది. గజిబిజి గందరగోళంగా ఉంటుంది. అయితే చెడు జరుగుతుందా అంటే కానీ కాదండి, మంచే జరుగుతుంది. ఈ రోజంతా మీ గోచరం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కొన్ని అనుకూలం, ఇంకొన్ని ప్రతికూలం. ప్రతికూలం అనుకునేలోపు అవన్నీ అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ రీత్యా విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. బయట తిరిగి పని చేసేవారికి, అంటే ఫీల్డ్ వర్క్ చేసేవారికి, మేనేజర్లకు, టీమ్ లీడర్లకు, గవర్నమెంట్ అధికారులకు ఒత్తిడి అనేది ఎక్కువగా పేట్రేగిపోతూ ఉంటుంది. పనులు అవుతాయో కాదో అనే భయం, ఆందోళన, చిరాకు, కోపం, అసహనం ఇవన్నీ ఒకదాని తరువాత ఒకటి మిమ్మల్ని ఆవహించబోతున్నాయి. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా టార్గెట్స్ ని రీచ్ కావడానికి కష్టపడతారు. ఎలాగో మీరు మీ టార్గెట్ ని పూర్తి చేస్తారు, కానీ విపరీతంగా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు మెడపైన కత్తిలాగా అనిపిస్తుంది. కష్టం ఎక్కువ, తృప్తి తక్కువ అన్నట్లు ఉండబోతుంది. ఇంట్లో వారి దగ్గర కూడా మాటలు పడాల్సి వస్తుంది. బాగా అలసిపోతారు. అయిన దానికి కాని దానికి అన్నింటికి కూడా మాటలు పడాల్సి వస్తుంది. దేనిని సరిగ్గా పూర్తి చేయలేకపోతున్నాం అనే బాధ మీకు అధికంగా ఉంటుంది. ఎలాగో ఒకలా ఈ సమయం గడిపేస్తే చాలు అనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజంతా గడ్డు కాలంగా కూడా కనిపిస్తుంది. వ్యతిరేక ఫలితాలు అందుకోవాల్సి వస్తుంది. తాత్కాలికంగా ఉండేటటువంటి ఈ సమస్యలను పక్కన పెట్టేయండి. మీ యొక్క పని మీరు పూర్తి చేయండి. జాగ్రత్తలు తీసుకుంటూ కెరియర్లో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. మీపై రూమర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. శత్రు బాధలు పెరుగుతాయి. దృష్టి దోషాలు కూడా అధికంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు కూడా కొంతవరకు బాధిస్తాయి. ఈ రోజున ఈ రాశి వారు ఖచ్చితంగా శివనామ స్మరణ చేసుకోవడం, శివునికి అభిషేకం చేయించండి. అంతా శుభమే కలుగుతుంది.